దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏంటంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ గురించి మరి ముఖ్యంగా నేను తెలియజేయదలుచుకున్నాను. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇది దేవుని ఆజ్ఞ. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మరి ఈ కాలంలో చూసుకున్నట్లయితే నేను రాత్రి ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఏంటంటే ఒక కొడుకు తన తల్లిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. బోర్ను వాన బాగా ఫుల్గా వాన వస్తుంది. ఆ తల్లి కొంచెం మైండ్ సరిగ్గా లేక తను ఏంటంటే మురికి కాలం ఉండిద్ది కదా, దాని పెద్ద డ్రైన్ ఉండిద్ది కదా, డ్రైన్లో జారిపోయింది. జారిపోతే అక్కడ కొంతమంది చూసి తీయడానికి వెళ్ళే టయానికి ఆ వ్యక్తి పడిపోయిన ఆవిడ కొంత దూరం కొట్టుకుపోయింది అనమాట. తర్వాత మరలా కొంత దూరం పోయిన తర్వాత మరలా ఆవిడ ఉందా లేదా అని చెప్పి తీసినప్పుడు కొంచెం ఊపిరితోనే ఉంది, కానీ వాటర్ ఎక్కువ తాగేసింది అనమాట. అంటే మనం నిజం చెప్పాలంటే ఒక విచిత్రమైన సంఘటన మన జీవితంలో చాలా జరుగుతుంటాయి కదా. అలాగే చూసుకున్నట్లయితే మన జననం చూసుకున్నట్లయితే నిజం చెప్పాలంటే మనం వాటర్లో ఇప్పుడు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మునిగిపోతామని భయపడతాం. అదే ఒక కాలువ దగ్గర కానీ ఒక చెరువులో కానీ దిగినప్పుడు ఒకవేళ మునిగిపోయి నీళ్ళలో మునిగిపోతే ఏమవుతాం? చనిపోతాం. అవునా కాదా? కానీ తల్లి గర్భంలో 9 నెలలు ఉంటామే, ఉమ్మ నీరుతో ఉంటామే, కానీ అసలు ఎందుకు చనిపోము మనం? ఎందుకు అంత యాక్టివ్గా ఉంటాం? ఎందుకు కదులుతూ ఉంటాం? అది దేవుడు చేసిన సృష్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చిన్న చూసుకున్నట్లయితే మనం చేపలు ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి, చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి కదా. దాన్ని గట్టి మీద వేయగానే ఏమవుతుంది? చేప కొంచెంసేపు కొట్టుకొని చనిపోద్ది. కానీ తల్లి గర్భం నుంచి మనల్ని తీసినప్పుడు మనం చనిపోము. అప్పటి వరకు నీటిలో ఉన్న మన దేహము మన శరీరం అంతా పాడైపోదు. మరలా కొత్త జీవితాన్ని మొదలు పెట్టేస్తాం. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అని మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక వాటర్లో పడితే చనిపోతారు, లేదా బయట పడితే చనిపోతారని మనం 2 ఎగ్జాంపుల్ చూసాం. కానీ అసలు తల్లి గర్భంలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆ ఉమ్మ నీరులో చనిపోకుండా ఆ ఉమ్మ నీరులో బ్రతికి మరలా బయటకు వచ్చి మన తల్లి ఎంతో వేదంతో కన్నప్పుడు బయట ఉంటాం కదా. చిన్న సంటి బిడ్డలు మరి చనిపోరు. అసలు ఎంత ఆశ్చర్యమో! ఇది విచిత్రమైన సంఘటన. అంతటి ధన్యత దేవుడు తల్లికి ఇచ్చాడు, తల్లి గర్భానికి ఇచ్చాడు. అటువంటి తల్లిని మనము తల్లిని కానీ తండ్రిని కానీ మనం పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని చూసుకోలేకపోతున్నామని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? అది దేవునికి విరోధమైన పని. అందుకే అంటున్నాడు దేవుడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ముందు నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి. వారిని మనం చూసుకోవాలన్నమాట. మనం వారికి కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చేసి వాళ్ళని రాజు స్థానంలో ఉంచవసరలా, కానీ వాళ్ళ అవసరతను తీర్చి వాళ్ళు బాగున్నారా అని ఒక మాట అడిగితే వాళ్ళకి సరిపోద్ది. వాళ్ళు ఎలాగున్నారు ఏంటో ఒక్క నిమిషం వాళ్ళు పట్టించుకుంటే చాలు, వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు. కాబట్టి ఈ చిన్న వాక్యం నాకు చెప్పాలనిపించింది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒక్కసారి నా మాటలు, నేను చెప్పే మాటలు తడబడతా చెప్పొచ్చు, మీకు అర్థం కాకుండా చెప్పొచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి తల్లిని తండ్రిని సన్మానించుము. ఈ ఆజ్ఞను మొదటగా మీరు పాటించండి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. దేవుడి చిన్ని వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.